జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక బాలీవుడ్ యాక్టర్, ఒక సూపర్ స్టార్ మోడీకి భక్తుడైపోయినాడు. న్యూస్ మాత్రం సూపర్యా. చెప్తా, న్యూస్ మాత్రం భలే ఉండాది. ఈ బాలీవుడ్ గురించి చెప్పాలంటే చాట భారత అంత కథ ఉన్నది. ఈ బాలీవుడ్ నటీనటులందరూ కూడా మన దేశం కన్నా ఈ ముస్లిం దేశాల మీదనే ఎక్కువ ప్రేమ అంతా వలకపోస్తూ ఉంటారు. ఆ ముస్లిం దేశాలు తానా అంటే ఈ బాలీవుడ్ నటీనటులంతా కూడా తందానా అంటూ ఉన్నారు. అంతెందుకు, నరేంద్ర మోడీ గారు 2014లో దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు ఈ బాలీవుడ్ నటులకు దావుద్ ఇబ్రహీంతో నేరుగా సంబంధాలు ఉంటా ఉన్నాయి. దావుద్ ఇబ్రహీం సంస్థ అయినటువంటి డి గ్యాంగ్ ఈ బాలీవుడ్ సినిమాలకు ఫండింగ్ చేస్తా ఉన్నది. ఈ సమయంలోనే ఖాన్ల త్రయం అయితే తెర మీదకి వచ్చింది. ఇక బాలీవుడ్ మొత్తాన్ని కూడా ఈ ఖాన్లే పరిపాలించారు. షారూఖ్ ఖాను, ఆమిర్ ఖాను, సల్మాన్ ఖాను, ఇర్ఫాన్ ఖాను, సైఫ్ అలీ ఖాను, వీళ్ళ బొందలో ఖాన్ అంట ఒక 60 మంది ఖాన్లు ఈ బాలీవుడ్ని అయితే ఏలిపారేశారు. ఈ విధంగా 20 సంవత్సరాల పాటు అయితే కొనసాగింది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడంతో ఈ విష సంస్కృతి అయితే నిలిచిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఈ దావుద్ ఇబ్రహీం ఫండింగ్ చేయడం అయితే అయిపోయింది. అసలు ఓడే లేడు కదా, ఓడే పోయి పాకిస్తాన్లో దాక్కున్నాడు దెబ్బకు భయపడిపోయి. దీంతో ఖాన్లకు ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోవడం అయితే స్టార్ట్ అయింది. ఇక ఇదే సమయంలో అనేక మంది ఈ యాక్టర్స్ అయితే తెర మీదకి వచ్చారు. వారిలో ఒకరే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఈ వరుణ్ ధావన్. అసలు ఈ వరుణ్ ధావన్ ఎవరు? ఈయన గురించి కొంచెం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పేరు మన తెలుగు వాళ్ళకు పెద్దగా పరిచయం లేని పేరు అనమాట. కానీ ఇప్పుడు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్లో ఈ వరుణ్ ధావన్ ఒకరు. ఈ హిందీ సినిమాలు చూసే వాళ్లకు ఈ వరుణ్ ధావన్ సత్తా ఏందో తెలుసు. ముఖ్యంగా ఈ వరుణ్ ధావన్ మన దేశంలో అత్యధికంగా ఈ పారితోషికం తీసుకునే టాప్ 10 ఈ నటీనటుల్లో ఈ వరుణ్ ధావన్ కూడా ఒకరనమాట. అంతేకాదు 2014 నుంచి 2020 వరకు వరుసగా 11 హిట్లు ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కూడా ఈ వరుణ్ ధావనే. ఇక ఈ ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 హీరోల లిస్టులో వరుసగా ఈ వరుణ్ ధావన్ పేరు అయితే అగ్రస్థానంలో వస్తుంది. దీన్ని బట్టి ఈ వరుణ్ ధావన్ సత్తా ఏందో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ. అలాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి ఈ వరుణ్ ధావన్ ఇప్పుడు సడన్గా నరేంద్ర మోడీకి భక్తుడిగా మారిపోయినాడు. మోడీ గారిని కీర్తిస్తా ప్రసంగాలు చేస్తున్నాడు. నిజానికి వరుణ్ ధావన్ ఒక క్రిస్టియను, ఆయన తల్లిదండ్రులు కూడా క్రిస్టియన్లే. అయినప్పటికీ కూడా వరుణ్ ధావన్ మోడీకి భక్తుడిగా మారిపోయినాడు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతా, నాకు రాజకీయాలు తెలియవు, నేను రాజకీయ నాయకుడిని కాదు, కానీ నరేంద్ర మోడీ అమిత్ షాల జోడీ ఈ దేశానికి బంగారు కాలాన్ని అయితే తీసుకొస్తుంది. అంటే నరేంద్ర మోడీ అమిత్ షాల జోడీ. అర్థమైందా? అమిత్ షా గారు హనుమంతుడు లాంటి వాళ్ళు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీరాముడు లాంటి వారు. ఈ ఇద్దరి జోడి ఈ దేశాన్ని విజయవంతంగా ముందుకైతే నడిపిస్తుంది. నేను ఈ విషయాలు గాలికి చెప్పడంలే, లేదా నాకేదో అవసరం ఉండి చెప్పడంలే. నేను షూటింగ్ల కోసం దేశ విదేశాలు అయితే తిరుగుతూ ఉంటా. అలాగే మన దేశం మొత్తం కూడా పర్యటించిన. ప్రస్తుతం దేశంలో చాలా మార్పు కనిపిస్తుంది. విదేశాలలో మన దేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఇవన్నీ చూసే నేను మోడీ గారికి ఫ్యాన్గా మారిపోయినా. నాకు తెలుసు, నేను వ్యాఖ్యలు చేసిన తర్వాత నన్ను అనేక మంది అయితే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు, విమర్శిస్తారు, తిడతా, పోస్టులు పెడతారు. కానీ ఐ డోంట్ కేర్. నేను నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తా. నేను నా కళ్ళతో పరిశీలించింది జరుగుతున్న అభివృద్ధిని చూసే ఈ వ్యాఖ్యలు అయితే చేస్తా. ఎవరు నన్ను ఏమనుకున్నా నాకైతే సంబంధం లేదంట. వరుణ్ ధావన్ గారు అయితే చాలా అద్భుతమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ దెబ్బతో ఈ సూడో సెక్యులర్ ప్రపంచం ఒక్కసారిగా అయితే కరెంట్ తగిలిన కాకి మాదిరి షాక్ గురినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ వరుణ్ ధావన్ను ఏమి చేయలేకైతే నెత్తి నోరు బాదుకుంటారు. అవును, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, కామెంట్లు చేస్తూ ఉంటారు, పోస్టులు పెడతా ఉంటారు, లేనిపో నెగిటివ్ కామెంట్స్ అని చేస్తూ ఉంటారు. కొంతమంది పని పట్టలేరు సన్నాసులకు. ఇది పని ఏమవుతుంది? పెగ్గలిగేది ఏమన్నా ఉండదా? ఏం లేదు కదా. మొత్తానికైతే ఈ విధంగా చాలామంది ఇంకా నిజాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మన దేశం ఎంతగా ఎదుగుతుందో, ఎంతగా బలోపేతం అవుతుందో, ఆర్థికంగా కావచ్చు, రక్షణ రంగ పరంగా కావచ్చు, లేకపోతే ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఏదో హిందువుల మీద వ్యతిరేకతతోనో, లేకపోతే ఇంకేదేదో లేనిపోయిన ఆలోచనలన్నీ మనసులో పెట్టుకోనో, ఈ ప్రాంతీయ పార్టీల మీద ప్రేమతోనో, ఇష్టంతోనో, కొంతమంది మీకు ఏదో నచ్చిన నాయకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద ప్రేమ పెట్టుకొని, వాళ్ళ మీద ఇష్టం పెట్టుకొని పక్కన వాళ్ళని ఏదో చిన్న చూపు చూడడమో, ఇది కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించాలా, గమనించాలా. గమనించిన తర్వాత మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇదిగో ఇప్పుడు కదా, ఏనో కదా మార్పు వచ్చినట్టు. అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.